విడాకులు తీసుకోవడం కోసం అని చెప్పి గౌతమ్ అహల్య ఇద్దరు కూడా కోర్టుకు వస్తారు. వాళ్ళిద్దరూ కోర్టుకి కలిసి వచ్చి బయట వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి యామిని నందు కూడా వస్తారు. నందు వాళ్ళిద్దరిని చూస్తూ వెటకారంగా మాట్లాడుతూ, ఏంటి విడాకులు తీసుకోవడానికి కలిసి వచ్చారు, ఏడుపు మొహాలతో విడివిడిగా వస్తారేమో అనుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో యామిని, వాళ్ళు ఎలా వచ్చినా జరిగేది ఒకటే, వాళ్ళిద్దరికీ విడాకులు అయిపోవడం, విడాకులు వచ్చిన తర్వాత గౌతమ్ పెళ్ళి అదితితో జరగడం, ఇది కాకుండా వేరే ఏం జరిగినా సరే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. శ్రావ్య జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి యామిని అహల్యని బెదిరిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎటువంటి వెధవేషాలు వేయకూడదని నేను కూడా వీళ్ళతో వచ్చాను అని చెప్పి అప్పుడే అక్కడికి వచ్చిన భానుమతి అంటూ ఉంటుంది. తర్వాత అహల్యని గౌతమ్ని ఇద్దరిని కూడా లాయర్ బోన్లో ప్రవేశపెడతారు. ఇక ఇద్దరు కూడా ఎంతో బాధగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మీ పెళ్లి జరిగి నెల రోజులు అవుతుంది కదా అని చెప్పి అప్పుడే విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారని చెప్పి జడ్జి గారు ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళిద్దరూ మ్యూచువల్గా డైవర్స్కి అప్లై చేశారు మేడం అని చెప్పి లాయర్ అంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో గౌతమ్ అహల్య ఇద్దరు విడాకులు తీసుకుంటారా, లేదంటే ఏదైనా మిరాకిల్ జరిగి వాళ్ళ విడాకులు ఆగిపోతాయా, అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.